నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. నేను శ్వేత. ఈరోజు నాతో పాటు ప్రముఖ ఫిజియోథెరపిస్ట్ యశ్వంత్ పెద్దింటి గారు ఉన్నారు. నమస్తే యశ్వంత్ గారు. నమస్తే. చాలా మందికి కొన్ని విషయాల్లో క్లారిఫికేషన్ ఉండదు సార్. అంటే ఒక్కొక్క డాక్టర్ ఒక్కొక్కలా చెప్తూ ఉంటారు. పెద్ద పెద్ద ఆర్థోపెడిక్ హాస్పిటల్స్కి వెళ్ళినప్పటికీ కూడా కొంతమంది పేషెంట్స్ ఏంటంటే కంప్లీట్గా కన్ఫ్యూజన్ బయటకు వస్తూ ఉంటారు. కన్ఫ్యూజన్తో లైక్ అంటే వన్స్ వెళ్ళిన తర్వాత మీకు నీ సర్జరీ చేయాలి అని చెప్పాక కొంతమంది మీరు వన్స్ నీ సర్జరీ అయిన తర్వాత వంగకూడదు, కింద కూర్చోకూడదు, ఇండియన్ టాయిలెట్స్ యూజ్ చేయకూడదు, ఇలా రకరకాల కండిషన్స్ చెప్తూ ఉంటారు. బట్ ఫిజియోథెరపిస్టులు ఎలా అంటే మీరు మ్యాక్సిమం ఎంత ఫ్రీగా ఉంటే మీకు బాడీ అనేది అంత ఫ్లెక్సిబుల్గా ఉంటుంది అని చెప్తూ ఉంటారు. బట్ పీపుల్ అసలు ఎవరిని ఫాలో అవ్వాలి? అంటే ఫస్ట్ థింగ్ ఏంటంటే సర్జికల్ ప్రొసీజర్‌కి వెళ్ళే ముందు ఏదైతే ఉంటుందో అండి, మనం ప్రాపర్‌గా మెయింటైన్ చేసుకొని ఎక్సర్సైజ్ అవి చేసి లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ చేసుకుంటూ ప్రాపర్ సప్లిమెంట్స్ తీసుకుంటూ అడ్వైస్ చేసినట్టుగా న్యూట్రిషన్ అది ఫాలో అయితే అసలు ఆ సర్జికల్ ప్రొసీజర్ వరకు వెళ్ళే అవకాశం అన్నది ఉండదు. రెండోది మీరు ఏదైతే నీ ఇంప్లాంట్స్ రీప్లేస్మెంట్ తర్వాత కింద కూర్చోకూడదు, లేకపోతే స్క్వాట్ చేయకూడదు, ఇట్లాంటివన్నీ స్టేర్ క్లైంబింగ్ చేయకూడదు అంటున్నారు. వీటికి ఏంటంటే బేసిక్‌గా ఫస్ట్ థింగ్ స్టేర్ క్లైంబింగ్ చేయకూడదు అన్నది ఒక అపోహ అండి. ఎవరు ఆర్థోపెడిక్ సర్జన్స్ కూడా సర్జరీ తర్వాత చేయొద్దు అని చెప్పేసి చెప్పరు. ఓవర్ యూజ్ చేయొద్దు అని అయితే చెప్తారు. అంటే లిమిటెడ్‌గా ఎక్కడి వరకు అవసరం ఉందో అక్కడ మటుకు యూజ్ చేసుకోవడం, మనం అవాయిడ్ చేయగలిగిన దగ్గర అవాయిడ్ చేయడం అన్నది. రెండోది స్క్వాటింగ్ అన్నది ఒక యాంగిల్ వరకు చేయడానికి ఉంటుందండి. బిలో 90 డిగ్రీస్ చేస్తే మనం ఇప్పుడు ఇండియన్ టాయిలెట్ గురించే మాట్లాడుకుంటూ ఉంటే, ఇండియన్ టాయిలెట్‌లో ఏంటంటే మనం కంప్లీట్ స్క్వాట్ పొజిషన్‌లోకి వెళ్తాం. ఈ స్క్వాట్ పొజిషన్‌లోకి వెళ్ళిన తర్వాత ఏమవుతుందంటే మనకి సర్జికల్ ఇంప్లాంట్స్ ఏవైతే వాడతారో నీ రీప్లేస్మెంట్‌లో అవి డిఫరెంట్ టైప్స్ ఉంటాయండి. మెటల్ ఆన్ ప్లాస్టిక్ అని ఉంటుంది, సెరామిక్‌తో మెటీరియల్‌తో చేసింది ఉంటుంది, టిటానియంతో చేసింది ఉంటుంది, కోబాల్ట్ క్రోమ్ అలాయ్ మెటీరియల్ ఉంటుంది. డిఫరెంట్ కాంబినేషన్ ఆఫ్ మెటీరియల్స్ ఉంటాయి. ఇప్పుడు నాకు తెలిసినంత మటుకు టిటానియం మెటీరియల్ తోటి చేసేది ఇస్ ద బెస్ట్ అవైలబుల్ కైండ్ ఆఫ్ నీ ఇంప్లాంట్ అనమాట. మెటల్ ఆన్ ప్లాస్టిక్ అన్నది చీప్ అండ్ మోస్ట్ అవైలబుల్ కైండ్ ఆఫ్ ఇది. ప్లస్ ఏంటంటే వీటికి ఏంటంటే డిఫరెంట్ కైండ్ ఆఫ్ మెటీరియల్ తోటి మీకు లాంగివిటీ అన్నది వేరీ అవుతుంది. లెట్ అస్ సే దట్ ఇప్పుడు టిటానియం దానికి 15 to 20 years లాంగివిటీ ఉందనుకుందాం. అంటే ఒకసారి మోకాలు మార్పిడి చేసిన తర్వాత 15 నుంచి 20 సంవత్సరాల వరకు దానికి ఒక లాంగివిటీ ఉంటుంది. మనం ఒక వాషింగ్ మెషిన్ కొంటే అట్లా ఒక వారంటీ లాగా ఉంటుందో ఇంచుమించుగా అట్లా అనుకోవచ్చు అనమాట. అదే ఇప్పుడు చీప్ కైండ్ ఆఫ్ మెటీరియల్ వాడినప్పుడు ఏమవుతుందంటే మనం ఆ కంప్లీట్ ఇండియన్ టాయిలెట్లో ఏదైతే కంప్లీట్ స్క్వాట్ పొజిషన్కి వెళ్తామో ఆ స్క్వాట్ పొజిషన్కి వెళ్తే ఆ వేర్ అండ్ టేర్ అన్నది ఎక్కువ అవుతుందండి. ఇంప్లాంట్లో అయినా కూడా ఆ డ్యామేజ్ జరిగితే ఏమవుతుందంటే రివిజన్ సర్జరీ అంటారు. ఈ రివిజన్ సర్జరీస్ అన్నవి ఎక్కువ గా ఎంకరేజబుల్ కాదు, సక్సెస్ఫుల్గా కూడా ఉండవు. అంటే మీరు ఫస్ట్ టైం నీ రీప్లేస్మెంట్ చేయించుకున్నప్పుడు ఏదైతే రిలీఫ్ పొందుతారో, బెనిఫిట్స్ పొందుతారో అంత కైండ్ ఆఫ్ పెయిన్ తగ్గడం కానీ లేకపోతే బెనిఫిట్స్ కానీ రివిజన్ సర్జరీ అన్న దాంట్లో ఉండవు. సో ఇట్లాంటిది ఆ స్టేజ్కి రివిజన్ సర్జరీకి వెళ్ళకుండా ఆర్థోపెడిక్ సర్జన్స్ అవి ప్రికాషన్స్ చెప్తారండి. చెయ్యొచ్చా చేయకూడదా అంటే కంప్లీట్గా చేయకూడదు అన్నది పాయింట్ కాదు. స్టేర్ క్లైంబింగ్ అది చేయొచ్చు. ఆ తర్వాత స్క్వాట్స్ ఒక యాంగిల్ వరకు చేయడానికి ఉంటుంది. ఇండియన్ టాయిలెట్ అయితే మటుకు ఎంత మటుకు ఆ కైండ్ ఆఫ్ స్క్వాట్ పొజిషన్ ఎంత అవాయిడ్ చేయగలిగితే అంత బెటర్ అంటారా? ఆ విషయంలో అయితే ఒకవేళ అలా కాకుండా ఏదైతే ఇప్పుడు ఫిజియోథెరపీ మేనేజ్మెంట్ మనం ఇనీషియల్గా చేస్తాము సర్జరీ వరకు వెళ్ళకుండా, అందులో ఇప్పుడు SLAS టెక్నిక్ అని ఒకటి ఉంటుందండి. అంటే బేసిక్గా స్టాటిక్ లో యాంగిల్ స్క్వాటింగ్ అంటాం. ఇందులో మనం ఏంటంటే మోడిఫైడ్ స్క్వాట్ ఇది. సో బేసిక్గా ఈ SLAS అన్న టెక్నిక్ చేసినప్పుడు ఏమవుతుందంటే మనకి ఆ కైండ్ ఆఫ్ స్క్వాటింగ్ చేయించినప్పుడు పేషెంట్స్కి ఇంట్రా ఆర్టిక్యులర్ ఇన్ఫ్లమేషన్ అంటాం అనమాట. సైటోకైన్స్ అని చెప్పేసి ఉంటాయి. ఈ మార్కర్స్ అన్నవి రెడ్యూస్ అవుతాయండి. అంటే బేసిక్గా ఏదైతే పెయిన్ స్వెల్లింగ్ కాజ్ చేసే ఇవి ఉంటాయో ఆ ట్రిగ్గర్స్ అన్నీ కూడా రెడ్యూస్ అవుతాయి ఈ SLAS అన్న టెక్నిక్ చేస్తే. ఇట్లా కొన్ని మోడిఫైడ్ ఎక్సర్సైజెస్, మోడిఫైడ్ మెథడ్స్ అన్నవి ఉంటాయి. ఇప్పుడు బేసిక్గా ఏంటంటే మేము ఎక్సర్సైజ్ థెరపీ అన్నది మా కోర్ సబ్జెక్ట్ అండి. ఫిజియోథెరపిస్ట్ ఎవరైనా కూడా అది ఒక కోర్ సబ్జెక్ట్గా తీసుకొని చదువుకుని రావాలి. ఇప్పుడు ఆర్థోపెడిషియన్స్ మేము చెప్పడానికి గల డిఫరెన్స్ ఏంటంటే ఆర్థోపెడిషియన్స్ పోస్ట్ సర్జరీ లేదంటే సర్జరీ ప్రివెంట్ చేయడానికి ఎట్లా అన్నది వాళ్ళు అడ్వైస్ చేస్తుంటారు. బట్ ఎక్సర్సైజ్ దగ్గరకు వస్తే ఎక్సర్సైజ్ ప్రిస్క్రిప్షన్ అన్నది కంప్లీట్లీ ఇట్ ఈస్ ద జాబ్ ఆఫ్ ఏ ఫిజియోథెరపిస్ట్. ఇప్పుడు వాళ్ళు చెప్పినా కూడా కొన్ని ఎక్సర్సైజ్ ఐసోమెట్రిక్ ఎక్సర్సైజ్ లాంటివి ఎవరైనా చెప్తారు.
లేదు అంటే మనమే ఇప్పుడున్న సోషల్ మీడియాలో కానీ యూట్యూబ్లో కానీ చూసుకుంటే విల్ బీ ఏబుల్ టు ఫైండ్ ఇట్ అవుట్. బట్ ఈజ్ ఇట్ సేఫ్ సార్? అంటే చాలా మంది ఏంటంటే చాలా రకాలుగా ఇప్పుడు ఫిజియోథెరపిస్ట్ దాకా కూడా వెళ్లకుండా మనమే ఇంట్లో ఉండి చేసేసుకుందాంలే అని చెప్పేసి కొన్ని ట్రీట్మెంట్స్ వాళ్ళే చేసేసుకుంటున్నారు యూట్యూబ్ ఛానల్స్లో చూసి. సో ఆల్రెడీ పెయిన్ ఉన్న పర్సన్స్ వాళ్ళకి తెలియకుండా సరిగ్గా అవగాహన లేకుండా దాని మీద ఎలా పడితే అలా చేసుకుంటే దాని వల్ల వాళ్ళకి ప్రాబ్లమ్స్ ఏమి ఉండవా? అంటే బేసిక్గా ఇప్పుడు వాళ్ళు చేసే ఎక్కువ శాతం ఇప్పుడు మనకి యూట్యూబ్లో కానీ ఎక్కడైనా చూస్తే అవైలబుల్గా రెడీగా దొరికేవి ఐసోమెట్రిక్ ఎక్సర్సైజ్ అంటామండి. దోస్ ఆర్ వెరీ సింపుల్ ఎక్సర్సైజెస్. దాంట్లో మూమెంట్ ఏం ఉండదు, ఓన్లీ కాంట్రాక్షన్ రిలాక్సేషన్ కైండ్ ఆఫ్ ఎక్సర్సైజ్ ఉంటాయి. సో అవి పెద్ద హామ్ అయితే ఏం చెయ్యవు. బట్ ద థింగ్ ఈస్ మనం ఇప్పుడు ఫిజికల్గా ఒక పేషెంట్ని అసెస్ చేసిన తర్వాత ఏ మజిల్ వీక్నెస్ ఉంది, ఏ మజిల్ని మనం స్ట్రెంగ్థన్ చేస్తే పెయిన్ తగ్గుతుంది అన్నది అసెస్ చేసుకున్న తర్వాత ఒక థెరప్యూటిక్ ఎక్సర్సైజ్ ప్రోగ్రామ్ అన్న చెప్తామండి. దే ఆర్ క్వైట్ డిఫరెంట్ ఫ్రమ్ వాట్ యు సీ ఆన్ యూట్యూబ్. ఇప్పుడు మీరు ఫీల్ అవుతున్న పెయిన్ నేను ఫీల్ అవ్వాలని చెప్పేసి లేదండి. మన ఇద్దరు ఎక్స్రేలు తీపిస్తే మోకాళ్ళు ఒకేలాగా ఉండొచ్చు, బట్ మీ సిమ్టమ్స్ వేరే ఉండొచ్చు, నా సిమ్టమ్స్ వేరే ఉండొచ్చు. సో మనకి యూట్యూబ్లో ఏదైనా చెప్పినా ఏవైనా వీడియోస్ ఇప్పుడు 3 ఎక్సర్సైజ్ చేస్తే మోకాలు నొప్పి మటుమాయమనో లేకపోతే 5 ఎక్సర్సైజ్ చేస్తే సర్జరీ అవసరం చాలా లేదు సింపుల్ గా చెప్తారు అది ఉంటుంది. అంటే ఇప్పుడు అవి చేస్తే ఎంతో కొంత బెనిఫిట్ అయితే పొందుతారండి. కానీ మీరు అన్నట్టుగా ఏంటంటే ఆర్ దే డూయింగ్ ఇట్ ద రైట్ వే ఆర్ నాట్ అగైన్ ఈజ్ అ బిగ్ క్వశ్చన్. ఎందుకంటే ఇప్పుడు నేను ఇట్లా దింపాల్సింది, ఇట్లా ప్రెస్ చేయాల్సింది నేను ఇట్లా తిప్పి ప్రెస్ చేస్తూ ఉంటే డిఫరెంట్ గ్రూప్ ఆఫ్ మజిల్స్ యాక్ట్ అవుతాయండి. ఇట్స్ నాట్ ద సేమ్ మజిల్స్ దట్ యాక్ట్. కొంచెం యాంగిల్ చేంజ్లో మస్కులేచర్ అన్నది మనం వాడుతున్న మస్కులేచర్ అన్నది చేంజ్ అయిపోతుంది. సో ఎక్కడైతే ఇప్పుడు నేను వాస్టస్ మీడియాలిస్ అని చెప్పేసి ఒక మజిల్ చెప్పాను, దాన్ని స్ట్రెంగ్త్ చేసే బదులు మీరు ఇంకొక మజిల్ని ఏదో స్ట్రెంగ్త్ చేస్తారు. ఓవరాల్గా బెనిఫిషియలే కాదా అంటే స్ట్రెంగ్త్ ఎక్కడ పెరిగినా ఈజ్ గుడ్ థింగ్, బట్ మీకు ఎక్కడ అవసరం అక్కడైతే బిల్డ్ అవ్వట్లేదు కదా. సో అట్లాంటివి ఏదైనా జరిగేది ఉంటుంది కానీ బట్ ఐ డోంట్ థింక్ దే ఆర్ హార్మ్ఫుల్. బట్ వన్ థింగ్ వీ హ్యావ్ టు అండర్స్టాండ్ ఈస్ దట్ మనం జనరల్గా ఎక్సర్సైజెస్ యూట్యూబ్లోనో లేకపోతే ఎవరో ఇప్పుడు మనకి చుట్టాల్లోనో లేకపోతే పక్కింట్లోనో ఎవరో చేసేవాళ్ళు ఉంటారండి. డాక్టర్ దగ్గరికి వెళ్తే ఈ ఎక్సర్సైజెస్ చేయండి అని చెప్పి ఉండొచ్చు, మనం కూడా అవే చేసేస్తాం. అది మనకి సూటబుల్లా కాదా అన్నది ఆలోచించకుండా పర్సన్ టు పర్సన్ డిఫరెన్స్ ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది. ఇప్పుడు ఏ గ్రూప్ ఆఫ్ మజిల్లో లేకపోతే ఏ పర్టికులర్ మజిల్లో వీక్నెస్ ఉంది అన్నది ఐడెంటిఫై చేయకుండా మీకు ఒకలా మన నడక విధానం అందరిది ఒకేలాగా ఉండదు కదండి. ఇప్పుడు కొంతమంది కుడికాల మీద ఎక్కువ నుంచుంటారు, కొంతమంది ఎడంకాల మీద ఎక్కువ నుంచుంటారు, కొంతమంది రెండిటి మీద నుంచుని ఉంటారు. రెండోది ఏంటంటే మీకు కొంతమందివి నీస్ ఇన్వర్టెడ్గా టిల్ట్ అయి ఉంటాయి. లెట్ అస్ సే ఫర్ ఉమెన్ మనం కన్సిడర్ చేస్తే ఎక్కువ శాతం ఉమెన్లో ఏమవుతుందంటే మోకాళ్ళు కొంచెం లోపలికి ఇన్వర్డ్గా టిల్ట్ అయి ఉంటాయి. ఎందుకు అంటే వీళ్ళకి బేసిక్గా మన పెల్విస్ అనేది బ్రాడర్గా ఉంటుంది స్ట్రక్చరల్ చేంజ్ వల్ల. ఎందుకంటే బేబీ డెలివరీకి కానీ దీనికి సపోర్టివ్గా ఉండేటట్టుగా బ్రాడర్ పెల్విస్ ఉంటుంది. ఈ బ్రాడర్ పెల్విస్ ఉండడం వల్ల ఏమవుతుంది, నీస్ అన్నవి కొంచెం ఇన్వర్ట్ టిల్ట్ ఉంటాయి. అట్లానే పాదాలు అన్నవి షోల్డర్ డిస్టెన్స్లో ఉంటాయి అన్నమాట. సో దీనివల్ల కొంత వాళ్ళకి పెయిన్ వచ్చే అవకాశం ఉంటుంది. కొంతమందికి అట్లానే అవుట్వర్డ్ టిల్ట్ ఉంటుంది ఇన్ జనరల్గా, మెన్కి కానీ ఉమెన్కి కానీ. ఇవేవి కూడా మనం కన్సిడర్ చేయకుండా ఎవరో 3 ఎక్సర్సైజులు చేస్తున్నారు మనం కూడా అదే చేద్దాం అని చెప్పేసి చేస్తే హామ్ జరగకపోవచ్చు, కానీ మీరు అనుకుంటున్నంత బెనిఫిట్ దొరకకపోవచ్చు. కాకపోతే ఒక పేషెంట్ పర్స్పెక్టివ్ ఎట్లా ఉంటుందంటే నేను ఎక్సర్సైజ్ చేశానన్న ఫీలింగ్లోనే ఉంటారు. అది మనకు సూటబుల్లా కాదా అన్నది వాళ్ళకి సంబంధం లేదు. నేను ఎక్సర్సైజ్ చేశాను కానీ నాకు తగ్గలేదు అనుకుంటారు. అదే మీరు ప్రాపర్గా ఒక ఫిజియోథెరపిస్ట్ని కలిస్తే లేదా ఎక్సర్సైజ్ ప్రిస్క్రిప్టర్ని ఎవరినైనా కలిస్తే వాళ్ళు మనకు కరెక్ట్గా ఐడెంటిఫై చేసి మనకి ఎట్లాంటి ప్రాబ్లంకి తగ్గట్టుగా కావాల్సిన ఎక్సర్సైజ్ అన్నవి స్పెసిఫిక్గా టైలర్ చేసి మనకిస్తే అవి మనం చేసిన తర్వాత వర్కౌట్ అవ్వకపోతే అప్పుడు మనం బాధపడాలండి. కానీ యూట్యూబ్లోనో లేకపోతే ఎవరో చెప్తేనో ఒక 3-4 ఎక్సర్సైజులు చేసి నేను ఎక్సర్సైజ్ చేస్తానన్న ఫీలింగ్లో మటుకు ఉండకూడదు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్స్ ఫర్ ది నైస్ ఇన్ఫర్మేషన్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.